ఈ ఈక్వేషన్ అడిగావా ఆ రోజు మీకు? యాక్చువల్లీ ఆ రోజు బోర్డు అని చెప్పాను కదరా, ఇది వాషింగ్ సోడా ప్రిపరేషన్, బేకింగ్ సోడా. ఇది ఇక్కడ వచ్చింది కదా ఫిడ్జెస్ అనే వర్డ్. ఫిడ్జెస్ మీన్స్ బుడగలు రావడం, నురగల్లాగా రావడం. దట్ మీన్స్ గ్యాసెస్ మాలిక్యూల్స్ టు కమ్ అవుట్. సో ఈ ఈక్వేషన్ చూడు ఏముంది. యాక్వా అంటే మీకు తెలుసు ఆల్రెడీ సెమీ లిక్విడ్ స్టేట్ అని, ఒక లిక్విడ్ స్టేట్ అని. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, CO3 there is a molecule CO3 which that in that oxygen molecule loses 2 electrons. Sorry, gains 2 electrons, అంతే కదా, 2 minus gains 2 electrons plus CO3 plus 2H plus. H plus means 2H means 2 hydrogen atoms. That is H plus means hydrogen. 2 hydrogen atoms loses individually. One hydrogen atom loses 1 electron and another hydrogen atom also loses another electron. So that it will be as a 2H plus ions. So both are combined. CO3 plus 2H plus CO3, just simple CO3 plus 2H plus CO3 plus 2H అనుకో. CO3 plus 2H gives rise to aqueous solution. That is nothing but reversible. అక్కడ నీకు అక్కడ రివర్సిబుల్ ఉంది కదా, ఆ యారో మార్క్స్ బోత్ సైడ్స్. సో దట్ ఈస్ రివర్సిబుల్. నీకు ఆ రోజు చెప్పాను ఆల్రెడీ, దాంట్లో చెప్పాను క్లాస్లో. సో CO3 plus 2H అనేది మిక్స్ అయ్యి విచ్ గివ్స్ రైజ్ టు H2O ఒకటి వస్తుంది ఫార్మేషన్. దట్ ఈస్ ఇన్ లిక్విడ్ స్టేట్లో వస్తుంది, అందుకే కింద L చెప్పారు. నెక్స్ట్ ప్లస్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఒకటి వస్తుంది, దట్ ఈస్ ఇన్ గ్యాసెస్ స్టేట్. సో ఈ రెండింటి రియాక్షన్ వల్ల అది వస్తుంది అనమాట, ఈ బై ప్రోడక్ట్ వస్తుంది. CO3 plus 2H వల్ల H2O plus CO3 plus 2H gives rise to H2O plus CO2. అక్కడ నీకు యారో మార్క్స్ ఉన్నాయి కదా, రెండు వైపు నుంచి. సో దట్ గివ్స్ రైజ్ టు రివర్సిబుల్ ఈక్వేషన్ అనమాట ఇది. అంటే అటు నుంచి ఇటు అవుతుంది, ఇటు నుంచి అటు అవుతుంది. క్లియర్.